ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి కోసం ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇంకా 1 టేబుల్ స్పూన్ కొరియాండర్ సీడ్స్ ఇంకా కొన్ని గార్లిక్ క్లోవ్స్ తీసుకోవాలి. కొంచెం సాల్ట్ చేసుకొని ఇంకా అందులోకి రెడ్ చిల్లీస్ 5 to 6 తీసుకోవాలి. ఇంకా కొంచెం మెంతులు ఒక 1/2 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. బాగా సాల్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్కి మొత్తాన్ని షిఫ్ట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా మళ్ళీ కడాయి తీసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక చాప్డ్ ఆనియన్స్ ఒక 2 యాడ్ చేసుకొని సాల్ట్ చేసుకోవాలి. అందులోకి ఒక 4 గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. ఇందులోకి కర్రీ లీవ్స్ వేసుకోవాలి, కరివేపాకు. ఇంకా బాగా సాల్ట్ చేసుకోవాలి. ఇందులోకి బాగా వాష్ చేసుకొని క్లీన్ చేసుకున్న గోంగూర లీవ్స్ యాడ్ చేసుకోవాలి. నేను ఒక కట్ట వరకు తీసుకున్నాను. ఇందులోకి సాల్ట్ ఇంకా టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. బాగా సాల్ట్ చేసుకోవాలి. బాగా మగ్గనివ్వాలి. ఇంకా లిడ్ క్లోజ్ చేసుకోవాలి. బాగా మగ్గనివ్వాలి. బాగా సాట్ చేసుకొని స్టవ్ని సిమ్మర్ పైన ఉంచుకొని బాగా సాట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసిన పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి బాగా సాట్ చేసుకోవాలి. సిమ్మర్ పైన మళ్ళీ బాగా మగ్గనివ్వాలి. సో ఈ పచ్చడి స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో కాకపోయినా బయట కూడా ఈజీగా 3 to 4 days స్టోరేజ్ ఉంటుంది. అంతే అండి, రాయలసీమ యమ్మీ గోంగూర పచ్చడి ఈజ్ రెడీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.